కిలాయిడ్ అంటే యూజువల్‌గా ఇయర్ పైర్సింగ్ చెవులు కుట్టించుకున్నాక, లేదంటే చెవికి దెబ్బ తగిలాక చెవి మీద ఇంతింత పెద్దగా గడ్డల్లాగా ఫార్మ్ అయిపోతది. సో, వాటిని మనం కీలాయిడ్స్ అంటాము. కీలాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ ఫైబ్రస్ టిష్యూ ఎక్కువగా ప్రాలిఫరేట్ అవుతదనమాట. ప్రాలిఫరేషన్ ఆఫ్ ద ఫైబ్రస్ టిష్యూ ఆఫ్ ద స్కిన్ ఆఫ్టర్ ఇంజ్యూరీ. దెబ్బ తగిలిన తర్వాత ఆ దెబ్బ తగిలిన ప్లేస్ నుంచి స్కార్ టిష్యూ గాని ఏమన్నా ఉంటే అక్కడ టిష్యూ అనేది ఎక్కువగా పెరిగిపోతది. దాన్ని కిలాయిడ్ అని అంటాము. యూజువల్‌గా మోస్ట్‌లీ ఇయర్ పైర్సింగ్ చేసినాక చాలా మందికి కిలాయిడ్స్‌తోని ప్రెజెంట్ చేస్తూ ఉంటారు మనకి పేషెంట్స్. సో, చూసినప్పుడు ఎలా ఉంటది అంటే ఇట్లా గడ్డల్లాగా చెవుల మీద హెలిక్స్ ఇక్కడ కానీ, లోబ్యూల్ దగ్గర కానీ యూజువల్‌గా ఈ కిలాయిడ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. అండ్ పెయిన్ ఏమి ఉండదు వాళ్ళకి. జస్ట్ కాస్మెటిక్ పర్పస్‌కి మనం అవి రిమూవ్ చేసేస్తాము. ట్రీట్మెంట్ వచ్చేసి చిన్నగా ఉన్నప్పుడైతే మాత్రం మనం ట్రయాంసినలోన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. కినోకాటా, ట్రయాంసినలోన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఒక 5-7 డోసెస్. సో, స్మాల్ కిలాయిడ్స్ అనేవి వాటికి రెస్పాండ్ అయితాయి. బట్ ఎప్పుడైతే కిలాయిడ్ చాలా హ్యూజ్‌గా పెద్దగా ఉన్నదో దెన్ అగైన్ వి విల్ గో ఫర్ ఎక్సిషన్. మొత్తం కిలాయిడ్ టిష్యూ, ఆ హైపర్ట్రోపిక్ ఫైబ్రాయిడ్ టిష్యూ అంతా రిమూవ్ చేసేసి వి విల్ అప్రాక్సిమేట్ ద స్కిన్ అండ్ అగైన్ వి విల్ గివ్ ట్రాన్సినలోన్ ఇంజెక్షన్స్. ఎందుకు అంటే ఈ కిలాయిడ్స్ అనేవి యూజువల్‌గా ఒక్కసారి వచ్చాయి అంటే దే ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్. మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.